కనెక్టివిటీ ఉంది. హైవేలో ముఖ్యంగా విశాఖపట్నం దగ్గరలో చూసుకుంటే ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి NHAIతో కూడా మాట్లాడి అక్కడ ఏవైనా ఆ బాటిల్ నెక్గా ఉన్నటువంటి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ స్మూత్ ట్రాఫిక్ ఫ్లోకి ఏదైతే చేయాలో దానికి కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చారు, ఈ ఉత్తరాంధ్రకి సంబంధించి ప్యారలల్గా బీచ్ రోడ్డును కూడా ఒకటి ఏర్పాటు చేస్తామని. విశాఖపట్నం నగరం నుంచి మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పోర్టు వరకు కూడా ఈ బీచ్ రోడ్ని కంటిన్యూ చేసి కేవలం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనే కాకుండా మనకున్నటువంటి ఫిషర్మెన్ మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈరోజు ఎకనామిక్ బూస్టప్ రావాలనంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారిడార్గా ఏర్పాటు చేసి బీచ్ హైవే కూడా ఒకటి తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంది. దాన్ని కూడా మొన్నే మీరు చూశారు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి కలిసాం. ఆయన దృష్టిలో కూడా ఇది పెట్టాం. ఆయన కూడా ఖచ్చితంగా సహకారం నార్త్ నుంచి అందిస్తామని చెప్పారు. సో ఆ హైవేను కూడా ఈరోజు ప్యారలల్గా బిల్టప్ చేసుకుంటే మనకి విశాఖపట్నం నుంచి మేజర్గా ప్రధాన పట్టణంగా ఉంది, అక్కడ నుంచే ఎక్కువ ట్రాఫిక్ మనకి ఎయిర్పోర్ట్కి వస్తుంది. కాబట్టి 2 ప్యారలల్ హైవేస్ కానీ NHA ఒకటి బీచ్ హైవే ఒకటి ఉంటే ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ కూడా మనం అందించుకుంటాం. కాబట్టి దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా ఎయిర్పోర్ట్కి సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇది ఎలాగో ఈ 3 జిల్లాలకి సంబంధించినటువంటి క్రౌడ్ అంతా కూడా వాడుకునే ఎయిర్పోర్ట్గా ఉంటుంది. కానీ అదనంగా సదర్న్ ఒడిశాలో ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులందరూ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్నే వాడుకునే పరిస్థితిలో ఉంటారు. అలాగే ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వరకు కూడా వాళ్ళకు కూడా ఎక్కడికైనా వెళ్ళాలనంటే ఒక ప్రధాన ఎయిర్పోర్ట్గా ఇది భవిష్యత్తులో తయారయ్యే అవకాశం ఉంది. అంటే చాలా పెద్ద క్యాచ్మెంట్ ఏరియాకి ఇది ఒక వేదిక కాబోతుంది మన భోగాపురం ఎయిర్పోర్ట్. ఆ స్థాయిలో నిర్మించడానికి మా ఆలోచనలన్నీ కూడా ఉన్నాయి. దీన్ని కానీ మనం సరిగ్గా మనం క్యాపిటలైజ్ చేసుకొని రైట్ టైంలో ఇన్ టైంలో కానీ దీన్ని కంప్లీట్ చేసుకోగలిగితే ఇంటర్నేషనల్ స్థాయిలో మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి భవిష్యత్తులో వేదికగా మరెన్నో కంపెనీలు ఇప్పటికే మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ IT అని చెప్తే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో రావాలని చెప్తున్నారు. ఆక్వాకల్చర్ అని అంటే ఉత్తరాంధ్రలో ఒక హబ్గా తయారు చేయాలని అంటున్నారు. అలాగే వివిధ రంగాల్లో ఇప్పుడు గ్రానైట్ కానీ, మైనింగ్ కానీ అలాంటివి తీసుకున్నా సరే ఉత్తరాంధ్ర ఒక మంచి వేదికగా ఉంది. ఇలాంటి ఎన్నో బ్రహ్మాండమైన అవకాశాలు పొటెన్షియల్ ఉన్నటువంటి మన ఉత్తరాంధ్రకి ఈరోజు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా అద్భుతమైనటువంటి మార్గాలని మన ముందు పెడుతుంది. కాబట్టి ప్రధానంగా దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేసాం. ప్యారలల్ కూడా ఏవైతే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఎల్లుండి మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టిలో కూడా పెట్టి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు మీరందరూ కూడా చూశారు NDA కూటమిని ఏ రకంగా ఆశీర్వదించారని. 1 సైడెడ్గా క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు. అంటే ప్రజల్లో ఎక్కడ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, వాళ్ళు వస్తే ఏంటి వీళ్ళు వస్తే ఏంటి అని. సింగిల్ సైడ్ ఒకే సైడ్ని ఈరోజు అద్భుతమైనటువంటి మెజారిటీతో అక్కడ తుని దగ్గర నుంచి మా ఇచ్చాపురం వరకు కూడా 1 సైడెడ్గా ఈరోజు ఇచ్చారనంటే ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఇచ్చారు. ఈ NDA కూటమి మళ్ళీ వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది, ఉత్తరాంధ్రకి మంచి జరుగుతుంది అనే ఆలోచనతో మాకున్నటువంటి ప్రాజెక్టులు ఈరోజు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, దానితో పాటు ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు. ఆ సాగునీటి ప్రాజెక్టులు గత 5 సంవత్సరాలుగా ఎక్కడా కూడా 1% కూడా ఈరోజు ముందుకు లేకపోవడం వల్లే ఈరోజు ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి ఈరోజు మేము గెలిచామనంటే ఏదో ఆనంద ఉత్సవాల్లో ఉండడం కాదు, మా మీద ఉన్నటువంటి బాధ్యత ఏదో మేము తెలుసుకొని ఈ మంత్ నెంబర్ 1 ఇది మొట్టమొదటి మంత్ ఇది. ముఖ్యమంత్రిగా 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు, ప్రధానమంత్రిగా 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే రేపటికి ఇంకా నెల అవుతుంది. మొట్టమొదటి నెలలోనే ప్రాజెక్ట్స్ అన్నిటి మీద కూడా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో దృష్టి పెట్టి ఇవన్నీ కూడా టైం బౌండ్ మేనర్గా, గతంలో మీరు చూసుంటారు ప్రాజెక్టులు ఎలా మాట్లాడేవారంటే రేపు, ఆ రేపు వస్తే మళ్ళీ రేపు, ఆ రేపు వస్తే మళ్ళీ రేపు, ఎల్లుండి ఇలాగే డేట్ల మీద డేట్లు చెప్పుకొని వెళ్ళారు తప్ప ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు పూర్తి చేయలేదు. కానీ మేము బాధ్యతతో ఈరోజు మొట్టమొదటి నెలలోనే ఈరోజు ప్రాజెక్టుకి వచ్చి సందర్శించాం. ఒక డేట్ చెప్తామంటే బాధ్యతతో ఈరోజు ఆ ప్రాజెక్టుని అన్నింటిని కూడా కంప్లీట్ చేస్తామని మా ప్రజలకు కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మరి నేను కూడా మినిస్టర్గా ప్రత్యేక బాధ్యత ఎయిర్పోర్ట్ మీద తీసుకొని భవిష్యత్తులో ఎప్పటికప్పుడు టైమ్లీగా మేము విజిట్స్ చేస్తాం. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు పంపించి ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఈ ఎయిర్పోర్ట్ని చేస్తాం.